రామ్టాక్కి తిరిగి స్వాగతం. బంకీపూర్ ఉప ఎన్నిక బీజేపీని ఓ పెద్ద కుదుపు కుదిపింది. అవును మరి. 1995 నుంచి 31 సంవత్సరాలు అప్రతిహతంగా సాగినటువంటి జైత్ర యాత్ర బీజేపీకి ఒక్కసారి ఓ పెద్ద షాక్ ఇచ్చింది. బంకీపూర్ ఉప ఎన్నిక అంటే మీరు అనొచ్చు, ఇది ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ అనో, లేకపోతే ఆ క్యాండిడేట్ని మార్చి సరైన వ్యక్తిని పెట్టకపోవటం వలన, లేకపోతే ఢిల్లీలో జరిగిన సిజేపి స్టూడెంట్స్ ఆందోళననో మీరు చెప్పచ్చు. మొదటి రెండు ఫ్యాక్టర్స్ నేను కాదంటలేదు. స్టూడెంట్ ఆందోళన మొదట్లో నేను అనుకున్నాను, కానీ ఇవాళ చూస్తూ ఉంటే అత్యంత లో పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జరిగిన తర్వాత దాన్ని అంత ప్రభావితమైనటువంటి ఫ్యాక్టర్ కాదు స్టూడెంట్ యాజిటేషన్. మరి ఈ మూడు కాకుండా ఇంకేమన్నా ఉందా? అది ఇప్పుడు మన చర్చనీయాంశం. ఏమిటి ఉండుంటది? బీహార్ రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది బీహారు రాజకీయాలంటేనే కుల సమీకరణలు, సామాజిక న్యాయం పేరుతోటి జరుగుతున్నటువంటి ఓ సిగ్నేచర్ అంశం అనుకోండి అక్కడ బీహార్కి. ఇది బీహార్ మొదలుపెట్టింది, బీహారు ఈ రోజు కంటిన్యూ అవుతుంది బీహార్. మరి ఈ బంకీపూర్లో అటు ఆ కోణం ఏమన్నా ఉందా అని చూస్తే, బీహార్ మొత్తం ఉన్నప్పుడు బంకీపూర్లో లేకుండా ఎలా ఉంటుంది? మరి ఏముంది బంకీపూర్లో అంటే, బంకీపూర్ ఇది అర్బన్ కాన్స్టిట్యున్సీ. 3.7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1.6 లక్షల మంది అప్పర్ కాస్ట్. ఇది ఇక్కడ ప్రధాన అంశం. అంటే ఓసీలు గణనీయంగా ఆల్మోస్ట్ సగం ఉన్నటువంటి నియోజకవర్గం బంకీపూర్. అందువల్ల ఇన్నాళ్ళ నుంచి బీజేపీ కూడా గెలుస్తుందని అనుకోవచ్చు ఒక విధంగా. రెండోది ఏంటంటే మిడిల్ క్లాస్, అర్బన్ కాబట్టి మిడిల్ క్లాస్, అక్రాస్ ది క్యాస్ట్ మిడిల్ క్లాస్ ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ రెండు ఫ్యాక్టర్స్ అండి. మరి అటువంటి అప్పుడు ఇక్కడ ఎవరున్నారు? అప్పర్ కాస్ట్ అంటే మళ్ళా కాపోవచ్చు. అక్కడ అక్కడ ప్రధానంగా బ్రాహ్మణులు, భూమిహర్లు, రాజపుట్స్, మళ్ళీ వైశాస్ కూడా కదా, వైశాస్ బీసీలు బీహార్లో. సో ఈ మూడు ప్రధానమైన కాస్ట్లు. ఈ నితిన్ నబీన్ ఇన్నాళ్ళ నుంచి గెలుచుకుంటా వస్తున్నారు, వాళ్ళు కాయస్థులు. వాళ్ళు అప్పర్ కాస్టే కానీ వాళ్ళది పెద్ద ప్రభావం ఉండదు. అది ఇదండి ఆ నియోజకవర్గానికి సంబంధించింది. ఎందుకు ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు ఇంత చెప్తున్నానంటే, మరి బంకీపూర్లో ఎవరు గెలిచినా ఈ ఓటింగ్ శాతమే ముఖ్యం. ఇదే కోర్ ఓట్ బేస్, అప్పర్ కాస్ట్ ఓట్ బేస్. బీజేపీ కూడా దేశవ్యాప్తంగా కూడా ఇదే కోర్ ఓట్ బేస్. ఎవరు ఒప్పుకున్న ప్రతి పార్టీకి ఒక కోర్ బేస్ ఉంటుందండి, కోర్ ఓట్ బేస్ ఉంటుంది. ఏ పార్టీని చూసుకోండి, ఆంధ్రాలో తెలంగాణలో చూసుకోండి. తెలంగాణలో తక్కువ ఫ్యాక్టర్ ఏది, క్యాస్ట్ ఫ్యాక్టర్. ఆంధ్రాలో ఇదే పద్ధతిలో ఉంది, నార్త్లో ఉన్నట్టే ఆంధ్రాలో కూడా ఉంటుంది. కోర్ ఓట్ బేస్తోనే ఇప్పుడు పార్టీలు ఉన్నాయి అక్కడ. అంత మాత్రాన వాళ్ళు ఒక్కరైనే కాదు, మిగతాయి దాని చుట్టుపక్కల ఉంటాయి, కానీ కోర్ ఓట్ బేస్ ఒకటి ఉంటుంది. అటువంటిది బీజేపీకి దేశవ్యాప్తంగా ఓసీలే కోర్ ఓట్ బేస్. కోర్స్ ఇవాళ ఓబీసీలని చాలా ప్రభావితం చేయగలిగింది బీజేపీ, బట్ కోర్ ఓట్ బేస్ మాత్రం ఎప్పుడూ మిస్ కాలేదు. ఎప్పుడు బీజేపీకే ఓటు వేస్తూ వచ్చింది. ఆ కోర్ ఓట్ బేస్లో మార్పు వచ్చిందా అని అది ఇవాళ చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా రాజకీయ పండితులందరిలో కూడా చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇది బీజేపీకి కూడా అత్యంత ఆందోళనకర విషయం. ఏమిటి ఇవి, కోర్ ఓట్ బేస్లో ఏమన్నా అసంతృప్తి ఉందా? ఖచ్చితంగా. ముఖ్యంగా ఉత్తర భారతాన్ని మీరు స్టడీ చేయాలి, ఇటువంటి చేయాలి తీసుకోవాలను. ఇటీవల యూజీసీ క్యాంపస్లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పేరుతోటి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. మన దగ్గర ఏమి ఆందోళన జరగల, కానీ నార్త్లో ఢిల్లీతో సహా అన్ని నగరాల్లో పెద్ద ఆందోళన జరిగింది. ఓసీలందరూ తిరుగుబాటు చేశారు. సరే, చివరికి ధర్మేంద్ర ప్రధాన్ దాన్ని విత్డ్రా చేసుకున్నాడు.
ఆ సర్కులర్ని. సో ఏమిటి అది అంటే అక్కడ ఒక మీరేంది మిగతా అంటే అక్కడ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పేరు తీసుకొచ్చి విద్యార్థుల్లో ఆ, తగాదలు పెడుతున్నారు. మేమందరం ఒకటని ఓసీల పాయింట్ అక్కడ. ఇప్పటికే రిజర్వేషన్ల మీద వాళ్ళకి అసంతృప్తి రగులుతూ ఉంది ఎన్నాళ్ళు ఇదని. ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి కదా అనేది. ఎందుకంటే కొన్ని వాళ్ళకు కూడా సీట్లు రాకపోవటం ఇవన్నీ క్లియర్గా హార్ట్ బర్న్ ఉంటా ఉంది. ఇదొక కారణం ప్రధానం. ఇంకా చాలా ఉన్నాయి. ఇది వాళ్ళదనుకుంటే ఓవరాల్ మిడిల్ క్లాస్కి ఏంటి అని చూసుకున్నప్పుడు ఉదాహరణకి నిన్న పేపర్ లీకేజ్. ఇది అక్రాస్ క్యాస్ట్ మిడిల్ క్లాస్ సెక్షన్స్ అందరూ కూడా ప్రభావితం చేసినటువంటి సెక్షన్. మరి ఈ రెండు సెక్షన్స్ ఓసీలు మిడిల్ క్లాస్ మరి అసంతృప్తి చెందటం వల్లనే లో పోలింగ్ పర్సంటేజ్ జరిగిందా, ఉత్సాహం లేదా వాళ్ళల్లో? ఎందుకంటే పీకే ఒక్కడికే ప్రశాంత్ కిషోరు. ఇంకొకటి మీరు ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అసలు బంకీపూర్లో ఇంతవరకు 1995 నుంచి మన దగ్గరకు లెక్కలు ఉన్నాయి. ఎప్పుడూ కూడా అపోజిషన్ పార్టీకి 30% కూడా రాలేదండి. అది కాంగ్రెస్ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, వాళ్ళిద్దరే పోటీ చేసింది అపోజిషన్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా. ఎప్పుడు కూడా 30% కూడా దాటలేదు. అంటే అంత స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి బీజేపీ కాన్స్టిట్యున్సీ అది. సో అటువంటి కాన్స్టిట్యున్సీలో మరి 46% ప్రశాంత్ కిషోర్కి పట్టం, 34% బీజేపీకి పట్టం, ఇది చిన్న విషయం కాదు కదా. కాబట్టే నేను చెప్పిన ఫ్యాక్టర్ పనిచేస్తాం. సో దీంతో పాటు దీని ఇంత అసంతృప్తిగా ఉన్న ఈ సెక్షన్ ఓసీ అండ్ మిడిల్ క్లాస్, అంటే మిడిల్ క్లాస్ ఓసీలో కూడా వస్తుంది, మిడిల్ క్లాస్ ఇస్ ఏ జనరల్ తరం, మిగతా వాళ్ళు కూడా వస్తారు దాంట్లో. ఈ రెండు సెక్షన్స్లో మీకు ఒక ఎంపీ ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేశాడు. ఏమని చేశాడు తెలుసా? బంకీపూర్లో మేము బీజేపీ తరఫున కుక్కనైనా పిల్లినైనా దేన్నైనా నిలబెట్టి గెలిపించుకోగలమని. అసలే వీళ్ళకి అసంతృప్తి రగిలిపోతా ఉంది లోపల. నువ్వు ఇటువంటి మాటలు ఒక ఎంపీ మాట్లాడితే బీజేపీ ఎంపీ వచ్చేసి కోపం పైకి వెళ్ళిపోయింది, తారాస్థాయికి చేరింది. ఇది నాకు గుర్తుంది. గుంటూరు 2 నియోజకవర్గంలో నేను చదువుకున్న రోజుల్లో గుంటూరులో కూడా జరిగింది ఇది. సరే, ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి ఎమోషనల్ ఇష్యూస్. సరే, ఈ ఇది ఇంకొక ఫ్యాక్టర్ దీంట్లో బీజేపీ ఆందోళన ఏంటంటే బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నితిన్ నబీన్ని తీసుకొచ్చారు. నేను ఇంతకుముందే వీడియోలో చేశాను. ఆయనకన్నా క్వాలిఫికేషన్ ఏంటి డైరెక్ట్గా అధ్యక్షుడు కావటానికి అనేది మాలాంటి వాళ్ళందరికి కూడా ఆలో వస్తుంది. ఇప్పుడు ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అక్కడ ఆయన నియోజకవర్గమే కదా. 5 సార్లు 6 సార్లు ఆయన, అంతకుముందు వాళ్ళ ఫాదరు, మొత్తం 8 సార్లు వాళ్ళే గెలిచారు, ఫాదరు సన్. మరి ఆయన ఇవాళ క్యాండిడేట్స్ని కూడా ఆయన సెలక్షనే, ఎవరికి సంబంధం లేదు, అయినా ఓడిపోయారు. ఇది నైతికంగా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడికి పెద్ద దెబ్బ. బీహార్ను గురించి ఆలోచించేటప్పుడు మనము ఒకటి మర్చిపోవద్దు, ఆల్ క్యాస్ట్ ఆర్ వెరీ యాక్టివ్ దేర్. అది ఓబీసీ కావచ్చు, ఈబీసీ కావచ్చు, దళితులు కావచ్చు, ఓసీలు కావచ్చు. అసలు ఓవర్ యాక్టివ్గా ఉంటారు. ఏది క్యాస్ట్ యాంగిల్లో. నిజం చెప్పాలంటే నిన్న ఎన్నికల్లో బీజేపీకి గట్టిగా ఓటు వేవరింగ్ లేకుండా ఓట్లు వేసిన దళితులండి. చాలామంది ఆశ్చర్యపోతారు, నిజమైంది. ఓసీల్లో స్ప్లిట్ వచ్చింది, బీసీల్లో స్ప్లిట్ వచ్చింది, కూర్మీల్లో కొంత అసంతృప్తి ఉంది మొన్న నితీష్ కుమార్ని తీసినందుకు. కానీ ఎటువంటి అసంతృప్తి లేకుండా దళితులు మాత్రం మూకుమ్మడిగా బీజేపీకి ఓటేశారు, లేకపోతే అవి కూడా వచ్చే కాదు. సరే, ఇది నేను చెప్పాను కదా పరిస్థితి ఇది. మరి ఇప్పుడు దీనికి బీజేపీకి ఎందుకనంటే దేశవ్యాప్తంగా ఇదే కదా కోర్ ఓట్ బేస్, ఓసీ కదా. ఏదైనా ఓసీలకు మరి అప్పిచ్చేసే పరిస్థితిలో ఏదన్నా స్టెప్స్ తీసుకుంటుందా దీని తర్వాత అని ఆలోచిస్తే అది ఇంకా ఆందోళనకర విషయం. డైరెక్ట్గా ఓసీలను అప్పిచ్చేసేటట్టు ఉంటే మిగతా సెక్షన్స్ దూరం అయిపోతాయి. ఓబీసీలు వీళ్ళ ఇప్పుడు కోర్ బేసు, మాకు ఓబీసీలు కోర్ ఓట్ బేస్ అని చెప్పుకుంటున్నారు, కానీ నిజానికి ఓసీలే ఈరోజు కోర్ ఓట్ బేస్. కానీ నువ్వు ఎప్పుడైతే ఓసీలను అప్పిచ్చేయటం మొదలు పెడతావో
ఈ ఓబీసీలులో ఖచ్చితంగా కూడా అది హార్ట్ బర్న్ వస్తుంది. అందుకని బీజేపీకి ఎటూ చేయలేని ఆందోళనకర పరిస్థితులు ఈ బంకీపూర్ ఎన్నిక తీసుకొచ్చింది. భారత్ ఎన్ని చెప్పినా కులం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది వద్దనుకున్న మాలాంటి వాళ్ళకు కూడా ఈ కులవాన్ని మీరు ఎంత వద్దనుకున్నా కూడా ఇది నిజమనేది చెప్తూ ఉంటాయి రాజకీయాలు మాట్లాడుకునేటప్పుడు అది మాట్లాడుకోకుండా మాట్లాడుకోలేని పరిస్థితులు భారత్లో ఉన్నాయి. ఇది దురదృష్టం కావచ్చు, కానీ నిజం ఇది బీజేపీ ఎలా ట్యాకిల్ చేయబోతుందో ఇష్యూని వేచి చూద్దాం. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.